కవిజన సహకారావళి వసంతోత్సవ సూక్తి నిధి అని తెనాలి రామకృష్ణుడు గురించి అన్నది ఎవరు? వీటూరి వేదాద్రి మంత్రి. రామకృష్ణుడు రాయల అష్టదిగ్గజాలలో లేడని చెప్పింది ఎవరు? వీరేశలింగం పంతులు. రామకృష్ణుడు రాయల అష్టదిగ్గజాలలో వాడేనని ఎవరు చెప్పారు? మానవల్లి రామకృష్ణ కవి. తెనాలి రామకృష్ణుని చివరి కృతి ఏది? ఘటికాచల మాహాత్మ్యం. ఘటికాచల మాహాత్మ్యంలోని ఆస్వాలు ఎన్ని? 3 ఆస్వాలు. ఘటికాచల మాహాత్మ్యంలో పద్యగద్యాల సంఖ్య ఎంత? 475 పద్యగద్యాలు. ఘటికాచల మాహాత్మ్యం ఎవరికి అంకితం? సహాజీ బంధువు కడాంజీకి. ఘటికాచల మాహాత్మ్యంలో రామకృష్ణుడు స్తుతించిన దైవం ఎవరు? యోగానంద లక్ష్మీ నృసింహస్వామి. ఘటికాచల మాహాత్మ్యమును పేలవమైన రచనగా పేర్కొన్నదెవరు? ఆరుద్ర. కాళ్ళు చేతులు లేని కథ అని ఏ కావ్యాన్ని రాళ్లపల్లి విమర్శించారు? ఘటికాచల మాహాత్మ్యం. తెలుగు సాహిత్యంలో లభ్యమైన మొదటి ద్వర్ది కావ్యం ఏది? రాఘవ పాండవీయం. రాఘవ పాండవీయంను రచించిన కవి ఎవరు? పింగళి సూరన. ద్వార్ది కావ్యం అంటే ఏమిటి? 2 అర్థాల కావ్యం. రామాయణ భారత కథలను ఒకే కావ్యంలో చెప్పిన కవి ఎవరు? పింగళి సూరన. రాఘవ పాండవీయంలో ఇతివృత్తం దేనికి సంబంధించినది? రామాయణ భారతాలకు. రాఘవ పాండవీయమును సూరన ఎవరికి అంకితం ఇచ్చారు? విరూపాక్ష దేవునికి. రాఘవ పాండవీయంలోని అశ్వాలు ఎన్ని? 4 అశ్వాలు. రాఘవ పాండవీయంలోని పద్యగద్యాల సంఖ్య ఎంత? 599 పద్యగద్యాలు.